హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎడోబ్ ఇన్డిజైన్ తెలుగు సిరీస్లో ఇది లెసన్ నెంబర్ 9. ఈ లెసన్ నెంబర్ 9లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఎడోబ్ ఇన్డిజైన్లో ఉన్న డ్రాయింగ్ టూల్స్. డ్రాయింగ్ టూల్స్ అంటే మనకు బేసిక్గా చాలా ఉన్నాయి. అంటే మీకు రెక్టాంగిల్ కానీ, సర్కిల్ కానీ, పెన్ టూల్ కానీ, పెన్సిల్ టూల్ కానీ, ఇవన్నీ కూడా డ్రాయింగ్ టూల్సే. కానీ ఈ స్పెసిఫిక్ వీడియో అంటే ఈ పర్టికులర్ వీడియో స్పెసిఫిక్ కాదు, ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయేది పెన్ టూల్. పెన్ టూల్ అనేది బేసిక్ ఎందుకు యూజ్ చేస్తారంటే కొన్ని కవర్ పేజెస్లో మనకి ఒక కాంప్లెక్స్ షేప్స్ కానీ కొంచెము జిగ్జాగ్ అంటే పాలీగనల్ లైన్స్ లోపల ఫొటోస్ చూస్తుంటాం. ఎస్పెషల్లీ మీరు కొన్ని ప్రాస్పెక్ట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాస్పెక్ట్స్, సిబిఐటి, జేబిఐటి లాంటివి చూస్తే వాళ్ళకున్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ పేజ్లో సిబిఐటి లోగో పెట్టి వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్ ఫొటోస్ ఫస్ట్ పేజ్లో పెడతారు. సో అలాంటి బ్యూటిఫుల్ డిజైన్ చేయాలంటే మనకి కొన్ని షేప్స్ డ్రా చేయాల్సి వస్తుంది. ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడం అనేది ఒక మెథడ్, ఇన్డిజైన్లో డైరెక్ట్గా డ్రా చేయడం అనేది ఒక మెథడ్. సో ఇక్కడ ఇన్డిజైన్ ఒకసారి నేను ఓపెన్ చేశాను. ఒక న్యూ డాక్యుమెంట్ ఒక ఎన్ని పేజెస్, ఒక 3 పేజెస్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ పేజ్. ఈ పెన్ టూల్ షార్ట్ కట్ వచ్చి పి. దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్రాక్సిమేట్ షేప్ ఇలా డ్రా చేశారనుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసి డైరెక్ట్గా ఇలా డ్రా చేశాను. ఓకే, సో షిఫ్ట్ పట్టుకొని ఎక్స్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ షేప్లో మీకు బ్లాక్ కలర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు నెక్స్ట్ ఇంకొక షేప్ ఏదన్నా డ్రా చేయాలి అంటే డైరెక్ట్గా సెలెక్ట్. సో ఇట్లా కొంచెం జిగ్జాగ్గా పెడదాం సో దట్ మనకి చూడడానికి బాగుంటుంది. అది మీరు ఇలాగే చెయ్యాలి అనేది రూల్ లేదు, జస్ట్ నాకు నచ్చిన విధంగా నేను డ్రా చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు వేరే డిజైన్లో కావాలంటే యూ కెన్ ట్రై యువర్ ఓన్ ఐడియాస్. సో ఇది ఓకే, ఫైన్. షిఫ్ట్ ఎక్స్. కానీ ఇక్కడ ఈ టూల్ తీసుకొని మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ గ్యాప్ అనేది నాకు అలా ఉండకూడదు. ఈ పెన్ టూల్తో ఇలా మూవ్ చేయొచ్చు. ఫైన్. ఇక్కడ నేను ఒక లోగో పెట్టాలి అనుకుంటే మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, ఫస్ట్ దీనిలో ఇమేజెస్ పెడతాం. దీన్ని సెలెక్ట్ చేసి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్, కంట్రోల్-D షార్ట్ కట్, యూ టేక్ ఎనీ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టాప్ సైడ్లో నా యొక్క కర్సర్ మీరు అంటే మౌస్ పాయింటర్ చూస్తే వీటిల్ని ఫిట్టింగ్ అంటారు. అంటే కంటెంట్ని ఈ ఫ్రేమ్లో ఎలా ఫిట్ చేయాలి అనేదానికి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఎడోబోల్ ఇచ్చారు. అదే ఆప్షన్ మీకు ఇక్కడ కూడా ఉంటుంది. ఆబ్జెక్ట్లో కంటెంట్ లోపల ఫిట్టింగ్ లోపల అవే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. లేదు, అవే ఆప్షన్స్ మీకు రైట్ క్లిక్లో కూడా ఫిట్టింగ్ లోపల ఉంటాయి. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఆటో ఫిట్ అనేది ఆన్ చేసి ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ దీంట్లో ఫిట్ అయిపోతుంది. ఓకే, మరి దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-D, సెకండ్ ఇమేజ్ని ప్లేస్ చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో సేమ్ ఆటో ఫిట్, క్లిక్. మరి దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-D, థర్డ్ ఇమేజ్ సెలెక్ట్, ఇక్కడ ఆటో సెలెక్ట్ ఫిట్ కంటెంట్. ఫైన్. ఇప్పుడు నేను కంట్రోల్-H క్లిక్ చేస్తే ఆ బ్లూ లైన్స్ లాంటివి ఏమీ కనపడవు. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఒక లోగోని ప్లేస్ చేద్దాం. సో ఫైన్, ప్లేస్. ఇక్కడ మనకు కొన్ని లోగోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లోగో ఏఐ. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇది. ఓకే, ఫైన్. సో దీన్ని నేను ఆటో ఫిట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అలాగే లేదనుకుంటే ఇది. సో కానీ ఇక్కడ మనం కంట్రోల్ పట్టుకొని జూమ్ చేస్తే ఇది రఫ్గా ఉంది, చాలా రఫ్గా ఉంది. ఇలా ఉండకూడదు యాక్చువల్గా. ఎందుకు ఇలా వస్తుంది అంటే బై డిఫాల్ట్ ఎడోబోల్ ఏం చేశారంటే ఇన్డిజైన్ అనేది ఒక 500,000 పేజెస్, 5,000 పేజెస్ తయారు చేసే ఒక డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసే ఒక హై ఎండ్ అప్లికేషన్ అని చెప్పి అన్ని ఇమేజెస్కి క్వాలిటీ అనేది మీడియం క్వాలిటీ పెట్టారు వాళ్ళు. దాన్ని మనం పర్మనెంట్గా చేంజ్ చేయాలన్నా టెంపరీగా చేంజ్ చేయాలనేది మన ఆప్షన్. పర్మనెంట్గా చేంజ్ చేయాలంటే ప్రిఫరెన్సెస్లో చేయాలి. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఒక్కదానికి ఈ సెట్టింగ్స్ మనం మార్చుకోవాలి అనుకుంటే అప్పుడు మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లేలో హై క్వాలిటీ డిస్ప్లే అనేది కానీ ఆన్ చేస్తే Alt-Control-H అనేది ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఇది వెక్టర్ లోగో కాబట్టి. ఇప్పుడు హ్యాండ్ టూల్తో డబుల్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. సో ఇది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ కంపెనీ గురించి కొంత డమ్మీ ఇన్ఫర్మేషన్. సో సెలెక్ట్, ఇక్కడ ఈ ఏరియా సెలెక్ట్ చేసి అసలు ఏంటి SEO స్కిల్స్ ఒక డమ్మీ ఇన్ఫర్మేషన్ నేను ప్లేస్ చేశాను. ఓకే, ఇది SEO స్కిల్స్ గురించి. ఇక్కడ మీకు ఇంకా హెడ్లైన్ కావాలనుకుంటే సో వెల్కమ్ టు SEO స్కిల్స్, కంట్రోల్-A, కంట్రోల్-Shift గ్రేటర్ దాన్ని క్లిక్ చేస్తే సైజ్ పెరుగుతుంది. ఇన్ కేస్ మీకు టెక్స్ట్ ఏదైనా డిఫరెంట్ షేడ్లో కావాలి అనుకుంటే సో ప్రాబబ్లీ మన లోగో కలర్ ఇద్దాము. సో అప్రాక్సిమేట్గా ఆ కోడ్ నాకు ఐడియా లేదు, అంటే ఈ యొక్క నా లోగో యొక్క
సారీ వాల్యూ నేను చెప్పేది. సో నేను ఇక్కడ పెట్టాను. ఓకే, సో నేను ఇక్కడ పెట్టాను. ప్రాబబ్లీ మనం రోలర్స్ పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, బట్ టైం బీయింగ్. ఇప్పుడు నేను అదే సెకండ్ పేజ్కి వెళ్ళాను అనుకోండి. ఇది సెకండ్ పేజ్. ఈ సెకండ్ పేజ్లో ఇదే పెన్ టూల్తో ఈసారి నేను ఎలా డ్రా చేస్తున్నాను, కర్వ్. ఈ కర్వ్ డ్రా చేసి కూడా మనం ఇమేజెస్ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+X, దీని లోపల కూడా మనం పెట్టొచ్చు Ctrl+D. ఇక్కడ మనకి ఏ ఇమేజెస్ అయితే కావాలనో, సో ఇక్కడ ఇమేజెస్, హెచ్డి ఇమేజెస్, ఫొటోస్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎనీ ఇమేజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకున్నాం. ఓకే, అదర్వైజ్ ఈ ఇమేజ్ అంటే రిలేటెడ్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ టెక్స్ట్ తీసుకొని ఈ ఏరియాలో ఈ యొక్క పర్టికులర్ ఇమేజ్ గురించి నేను కొంత డమ్మీ టెక్స్ట్ని ప్లేస్ చేస్తున్నాను. ఓకే ఫైన్. మరి ఇది ఏంటి? సో ఇక్కడ నేను మళ్ళా ఒక పెన్ టూల్ తీసుకొని, ఇది మొత్తం పెన్ టూల్ ఓవరాల్ కాన్సెప్ట్ కాబట్టి Ctrl+X, మరి డబుల్ క్లిక్ చేసుకొని ఓకే, దాని గురించి మనం ఇక్కడ హెడ్లైన్ రాయొచ్చు. నెక్స్ట్ దీని లోపల సెలెక్ట్ చేసుకుంటే ఈ పెన్ టూల్తో, సో ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఈసారి ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇక్కడ వరకు పెడదాం. ఓకే, ఎందుకంటే సో మనకి డాక్యుమెంట్కి అవుట్ సైడ్ ఇమేజ్ రావడం వల్ల నష్టం లేదు, కానీ కంటెంట్ రాకూడదు, అది చాలా ఇంపార్టెంట్. సో దీనికి Ctrl+D, మీకు నచ్చిన ఇమేజ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బిల్డింగ్ గురించి పెడదాం. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి అవుట్ ఆఫ్ ఇట్ ఇలా క్లిక్ చేశాను. సో ఇదే టెక్స్ట్ని సో ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో కంటెంట్ ఎక్కువ ఉంటే దీన్ని డిలీట్ చేసేద్దాం, ఎందుకంటే ఇది. సో ఇదే ఎలిమెంట్ని మళ్ళీ నేను ఇక్కడ పెడదాం. ఓకే, అక్కడ దానికి సంబంధించిన హెడ్డింగ్. దీన్ని ఒక్కసారి పీడిఎఫ్లో కన్వర్ట్ చేద్దాము, సో దట్ మనకి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని పేరు వచ్చి రెడ్డి అంటే క్యాస్ట్ ఫీలింగ్ అని కాదు, జస్ట్ అలా పెట్టాను. సో ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి మినిమైజ్ చేస్తే ఈ రెడ్డి అనే పీడిఎఫ్ను ఓపెన్ చేస్తే Ctrl+L అంటే ఫుల్ స్క్రీన్. ఇది నా ఫస్ట్ పేజ్. ఓకే, మళ్ళీ పేజ్ డౌన్ అంటే ఇది సెకండ్ పేజ్. ఓకే, అలాగే థర్డ్ పేజ్ ఇది. ఓకే, అంటే ఇక్కడ మీ సర్వీసెస్ ఏంటి, ఇక్కడ మీ ప్రోడక్ట్, దాని ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ నేమ్, అలాగే ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్, దాని యొక్క ప్రైస్ కానీ ఎనీథింగ్, జస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్. పెన్ టూల్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్, ఇలాంటి బ్యూటిఫుల్ కర్వేచర్స్ డిజైన్స్లో ఇమేజెస్ పెట్టడం వల్ల మనకి చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. బట్ ఇవన్నీ కూడా హై రిజల్యూషన్ ఇమేజెస్. మీరు కంట్రోల్ ప్రెస్ చేస్తే చూడండి, ఇవన్నీ హై రిజల్యూషన్. ఓకే, ఈ హై రిజల్యూషన్ ఎలా అంటే ఆల్మోస్ట్ 300 రిజల్యూషన్ ఉంటుంది. ఈచ్ ఇమేజ్ యొక్క పిక్సెల్స్ 4000 పిక్సెల్స్ అబవ్ ఉంటుంది. ఇలాంటి పిక్చర్స్ ఎప్పుడు కూడా మన ప్రింట్ మీడియాలో వాడాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.